ఓర్చలేనితనం. చందమామ కథ. ఒక గ్రామంలో బలభద్రుడనే పేద కాపు ఉండేవాడు. వాడికి చాలామంది పిల్లలు. బలభద్రుడు రోజు అడవికి వెళ్లి కట్టెలు కొట్టి తెచ్చేవాడు. వాటిని అమ్మగా వచ్చిన చిల్లర డబ్బులతో పిల్లలకింత గంజిపోసి తాను తన భార్య కూడా తాగుతుండేవాళ్ళు. బలభద్రుడు ఎంత కష్టపడినా ఒక పూట కూడా వాడి కుటుంబానికి కడుపు నిండా తిండి ఉండేది కాదు. ఒకరోజు ఉదయం బలభద్రుడు గొడ్డలి భుజాన వేసుకుని అడవికి బయలుదేరాడు. దారిలో సన్నగా చినుకు ప్రారంభమై వాడు అడవికి చేరేలోగా ధారాపాతంగా వాన కురవసాగింది. అదృష్టవశాత్తు అడవిలో వాడికి ఒక పాడుపడిన చావడి కనపడింది. వాడు అక్కడికి పరిగెత్తి చావడి కింద నిలబడి వాన ఎప్పుడు వెలుస్తుందా అని చూడసాగాడు. కానీ వాన ఎంతకీ తగ్గలేదు. ఎండు కట్టెలన్నీ తడిసిపోయి ఉంటాయి. తడి కట్టెలు తీసుకుపోతే ఎవరూ కొనరు. ఈ పూట పిల్లలకు గంజి కూడా ప్రాప్తం లేదనుకుంటూ బలభద్రుడు చావడి చుట్టూ కలయ చూశాడు. ఒక పక్కగా వాడికి ఒక కొయ్య విగ్రహం కనబడింది. వాడు ఆశపడి దగ్గరికి వెళ్ళి చూస్తే అది ఒక అమ్మవారి విగ్రహంలాగా తోచింది. అమ్మవారి విగ్రహం అయితేనేం, అయ్యగారి విగ్రహం అయితేనేం, అది కొయ్య విగ్రహం. వానక తడవలేదు. పేళ్లు వేస్తే మోపడి కట్టెలవుతుంది. అడవంతా గాలించినా ఇది తప్ప మరొక ఎండు కట్టే దొరకే అవకాశం లేదు. ఈ కట్టెను పేళ్లు చేసి తీసుకుపోతే 4 డబ్బులు గిట్టుతాయి. తాను భార్య పిల్లలు ఆ పూటకు ఇంత కంచి కాచుకొని తాగొచ్చు అనుకుని ఆ విధంగా ఆలోచించి బలభద్రుడు గొడ్డలు ఎత్తి విగ్రహం నెత్తిన వేయబోయాడు. ఇంతలో విగ్రహంలో నుంచి మాటలు వినిపించాయి. ఆగు ఆగు, నన్ను తలపగలు కొడతా దుర్మార్గుడా, నేనెవరనుకున్నావు? బలభద్రుడు వెంటనే గొడ్డలు దించి విగ్రహానికి దండం పెట్టి, క్షమించు తల్లి, ఇందులో నువ్వు ఉన్నావనుకోలేదు. పూజా పునస్కారాలేని కొయ్యబొమ్మ అనుకున్నాను. కట్టెలు కొట్టుకుపోదామని వస్తే వాన వచ్చింది. అడవంతా తడిసిపోయింది. ఇప్పుడు ఈ బొమ్మలోనేమో నువ్వుంటివి, ఇంకేముంది? మాకు పిల్లలకు ఈ పూట గంజి కూడా లేదు అన్నాడు ఎంతో వైరాగ్యంగా. ఒరే, నీ బీదస్థితి నాకు అర్థమైంది. నాకు నీ మీద ఏమీ కోపం లేదు. బీదరికం ఇంతకన్నా కూడా ఘోరాలు చేయిస్తుంది. నువ్వు సుఖపడే పద్ధతి నేను చెబుతాను, విను. నువ్వు ఇంటికి వెళ్ళి కొత్త కుండ తెచ్చి నా పేరు తలుచుకుని దాన్ని ఉత్త పొయ్యి మీద పెట్టు. వెంటనే అందులో నీకు నీ కుటుంబానికి కావలసిన ఆహారం అంతా ఉంటుంది. ఈనాటి నుంచి తిండికి కొరత లేకుండా మీరు మీ పిల్లలు హాయిగా ఉండండి అన్నది విగ్రహం. బలభద్రుడు తన చేతిలో ఉన్న గొడ్డలి దూరంగా గిరవాటేసి విగ్రహం కాళ్ళ ముందు సాష్టాంగపడి లేచి వాన కూడా లక్ష్య పెట్టకుండా ఇంటికి వెళ్ళిపోయాడు. తన భర్త ఒట్టి చేతులతో ఇంటికి రావడం చూసి బలభద్రుడి భార్య ఆశ్చర్యపోతూ, కట్టెలు కొట్టుకురాలేదా? గొడ్డలేమైంది? ఈ పూట మనమంతా పస్తేనా అని ఆదుర్దాగా అడిగింది. ఇక మనకు కట్టెలతోనూ గొడ్డలతోనూ పనిలేదు, అమ్మవారు అనుగ్రహించింది అంటూ బలభద్రుడు భార్యకు అడవిలో జరిగిందంతా చెప్పాడు. బలభద్రుడి భార్య ఒక కొత్త కుండ తెచ్చి దానిపైన మూత ఒకటి పెట్టి ఒట్టి పొయ్యి మీద పెట్టి దించింది. మూత తీసి చూస్తే అందులో సమస్తమైన ఆహారాలు, పిండి వంటలు కూడా ఉన్నాయి. భార్యాభర్తలు పిల్లలు కూడా తమ జన్మలో మొదటిసారి సుఖంగా భోజనం చేసి పడుకొని హాయిగా నిద్రపోయారు. అది మొదలు బలభద్రుడి కుటుంబానికి తిండి కొరత లేదు. వాళ్ళు పూట పూట్ల షడ్రసోపేతంగా భోజనం చేస్తున్నారు. వాళ్ళు తినడమే కాక ఇరుగు పొరుగు వాళ్ళను పిలిచి వారికి కూడా మృష్టాన్న భోజనాలు పెడుతున్నారు. బలభద్రుడి ఇంటి పక్కనే ఇంకొక ఇల్లు ఉన్నది. ఆ ఇంటి ఆవిడ పేరు మండోదరి. జన్మలో ఎన్నడూ గంజి తప్ప ఎరగని బలభద్రుడి కుటుంబం రోజు సుష్టిగా భోజనం చేస్తూ ఉండడం గమనించి మండోదరి, ఇంత ఉన్నవాళ్ళం మాకే సాధ్యం కాదు కదా, ఈ గర్భదరిద్రులు రోజు పిండి వంటలు ఎలా చేసుకుంటున్నారు? ఇంతలోనే వీళ్ళకింత సిరెత్తుకోవడానికి కారణం ఏమిటి అనుకున్నది. ఆవిడ బలభద్రుడి చిన్న కొడుకుని పిలిచి, ఒరే, మీ నాన్న అడవికి పోయి కట్టెలు తీసుకురావడం కూడా లేదు. ఈ వంట సరుకులన్నీ ఎట్లా తెస్తున్నారు? రోజు మీ అమ్మ ఇంత పెద్ద వంటలు ఒంటరిగా ఎట్లా చేయగలుగుతున్నది అని అడిగింది రహస్యంగా. బలభద్రుడి కొడుకు మండోదరితో నిజం చెప్పేశాడు. అడవిలో దేవత అనుగ్రహించి మాకు కొండలో అన్నీ ఇస్తున్నది. మా అమ్మ వంట చెయ్యదు, మా నాన్న సరుకులు తీసుకురాడు అంటూ వాడు అడవిలో జరిగిన వృత్తాంతం అంతా చెప్పాడు. ఇది వినేసరికి మండోదరికి పట్రాని అసూయ కలిగింది. ఆవిడ తలకు గుడ్డగట్టుకుని మూలుగుతూ మూల పడుకున్నది. వంట చేయలేదు. అమ్మ అన్నం పెట్టు అని పిల్లల దగ్గరికి వస్తే వాళ్ళని తిట్టి కసిరి కొట్టింది. భోజనం వేళకు మండోదరి భర్త ఇంటికి వచ్చి పొయ్యి రాజేయకపోవడం చూసి ఏం జరిగింది అని అడిగాడు. ఏం జరిగిందా? దేశంలో అడ్డమైన వాళ్ళు దేవత అనుగ్రహం సంపాదించి పొయ్యి కూడా వెలిగించకుండా పంచభక్ష పరమాన్నాలు మొక్కుతుంటే నేను రోజంతా కష్టపడి ఒళ్ళు విరుచుకొని అంతులేని చాకిరీ చేయవలసి వచ్చింది అన్నది మండోదరి. ఆవిడ ద్వారా విషయమంతా తెలుసుకున్న భర్త, అయితే నన్ను ఇప్పుడేం చేయమంటావు అన్నాడు. ఇంకా అడుగుతావెందుకు? గొడ్డలు పట్టుకుపోయి అడవిలో ఉన్న అమ్మవారిని తల పగలు కొడతారని బెదిరించి
వంట వరం పొందిరా, నేను ఇక మీదట వంట చేసేది లేదు అన్నది మండోదరి చాలా కోపంగా. దేవతలు ఎక్కడైనా తలపగలు కొడతారా అన్నాడు భర్త. నీకు కొంచెమన్నా జ్ఞానం లేదు, మొక్కితే వరమయ్యని దేవత ముట్టితే ఇస్తుంది అన్నది మండోదరి. తన భార్య చెప్పిన ప్రకారం చేయకపోతే తనకు శాంతి ఉండదని తెలిసి మండోదరి భర్త గొడ్డల భుజాలు వేసుకుని అడవికి వెళ్ళాడు. కొంచెం వెతికిన మీదట అతనికి అడవిలో చావిడి, అమ్మవారి కొయ్య విగ్రహము కనిపించాయి. మండోదరి భర్త అమ్మవారి విగ్రహాన్ని సమీపించి గొడ్డలు ఎత్తాడు. మరుక్షణం భూమి దద్దరిల్లింది. విగ్రహం నుంచి మెరుపులాంటి కాంతి వచ్చి అతని కళ్ళు గుడ్డిగా అయిపోయాయి. ఎవరో తన్నినట్లుగా అతడు పడిపోయాడు. ఆ స్థితిలో అతనికి ఒక భీకరమైన కంఠస్వరం వినిపించింది. నీచుడా, నన్నే తల మీద కొడతావుట్రా, ఎవరనుకున్నావు? మండోదరి భర్త వణికిపోయాడు. అతని శరీరమంతా నజ్జు అయినట్టయి మంటలెత్తసాగింది. క్షమించు తల్లి, నేరకు అపరాధం చేశాను. ఈ పని చేస్తేనే నువ్వు ఆ బలభద్రుడి పైన అనుగ్రహించావు, నాపై ఎందుకు ఆగ్రహిస్తున్నావు అన్నాడతను. బలభద్రుడు గర్భదరిద్రుడు, నువ్వు దరిద్రుడివే కావు, నిన్నెందుకు క్షమించాలి అన్నది విగ్రహం. వాడి దరిద్రుడైతే నేను అజ్ఞానిని, క్షమించు తల్లి అంటూ మండోదరి భర్త బోర్లాపడి ఏడ్చాడు. ఒక్క షరతు మీద నిన్ను ఈసారికి క్షమిస్తాను. నేను బలభద్రుడికి పాత్రలో అన్నీ వచ్చేట్టు అనుగ్రహించాను కానీ నెయ్యి ఇవ్వడం మర్చిపోయాను. పాపం వాళ్ళంతా నెయ్యి లేని కూర్చుంటున్నారు కనుక నువ్వు ఇంటికి వెళ్ళి రోజు వాళ్లకు సేరు చొప్పున మంచి నెయ్యి ఇస్తూ ఉండు. అందుకు ఒప్పుకుంటే నిన్ను క్షమిస్తాను అన్నది అమ్మవారి విగ్రహం. నీ ఇష్టం తల్లి, నువ్వేం చేయమంటే అది చేస్తాను, నా తప్పు మటుకు క్షమించు అన్నాడు మండోదరి భర్త. అతని బాధలన్నీ తీసేసినట్టు పోయాయి. అతను ఇంటికి వెళ్ళి జరిగిందంతా భార్యకు చెప్పి, స్త్రీ బుద్ధి ప్రళయాంతకమని ఊరికే అన్నారా, ఇక నుంచి రోజు సేరు నెయ్యి బలభద్రుడి ఇంటికి పంపుతూ ఉండు అన్నాడు. చేసేది లేక మండోదరి భర్త చెప్పిన దానికి అంగీకరించి ఇష్టం లేకపోయినప్పటికీ ప్రతిరోజు బలభద్రుడి ఇంటికి సేరు నెయ్యి పంపుతూ వస్తోంది. ఈ కథ నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట ఐకాన్ని కొట్టండి.